ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలని మనందరికి ఉంటది. నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యా. ఇంకా 10 డేస్ అయితే 2 మంత్స్ అయితది. ఈ 2 మంత్స్‌లో అసలు నాకు ఒక రోలర్ కోస్టర్ రైడ్ తెలుసా? వాళ్ళు ఇచ్చే టాస్క్‌లు నన్ను ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఒక పెద్ద టాస్క్ ఇచ్చి చూస్తారు. నేను అసలు చేయగలుగుతానా? కొన్ని బేసిక్ కూడా ఇస్తారు. ఆ టాస్క్ చేయడానికి అసలు డైలీ 8 అవర్స్ కూర్చోవాలి బ్రో స్క్రీన్ ముందు. నార్మల్‌గా మనం కాలేజ్‌లో కూర్చుంటాం 8 అవర్స్. 1 అవర్, 2 అవర్స్ ఎక్కువ కోడింగ్ చేసుకుంటా కూర్చోవడం. అట్లా అది కాకుండా ఇప్పుడు 6 అవర్స్ కంటిన్యూయస్‌లీ కూర్చోవాలి అంటే ఫస్ట్ బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోతది. అయినా గాని మనం ఏం చేస్తాం ఇగ చెయ్యాలి గదా! మనకు ఒకళ్ళు కావాలి అంటే సాక్రిఫైస్ చేయాలి. కాబట్టి కూర్చొని నేను చేస్తా. అప్పుడప్పుడు అయితది. అప్పుడప్పుడు కాదు. అది కానప్పుడైతే అసలు నేనేదైనా అయితానా? అవ్వనా? అని ఫుల్ భయమైతది. కాపోతే అయినప్పుడు మాత్రం ఖతం మనంత తోపు ఎవ్వరు లేడనిపిస్తది. సో, నువ్వు ఒకవేళ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే కూర్చోవడం ఇంకా కొంత స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అలవాటు చేసుకో. ఇంకా ఒక్క మైండ్‌సెట్ ఇంపార్టెంట్. నాకేదైనా టాస్క్ ఇచ్చిర్రనుకో నేను ఫస్ట్ ఒకటే మాట చెప్తా. అయితది. నేను చేస్తా అని. ఫుల్ 100% ఇస్తా. మాక్సిమం అయిపోతాయి. అప్పుడప్పుడు అవ్వదు. అప్పుడు కూడా కొంచెం హెల్ప్ తీసుకొని చేసేస్తా.